అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ బకాయిల చెల్లింపుల గురించినటువంటి తాజా సమాచారం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. ఫ్రెండ్స్, ముందుగా పెండింగ్ బకాయిలు ఏమేమి ఉన్నాయి అని తెలుసుకునే దానికంటే ముందు నేను ఒక కార్యవర్గ సమావేశం జరిగిందండి. దాని గురించి తెలుసుకుందాం. సో బకాయిల చెల్లింపులపై తాజా సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగులకు చాలా బకాయిలు ఉన్నాయండి. సో బకాయిల చెల్లింపులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వెలువడింది. బకాయిల చెల్లింపులను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక షెడ్యూల్ను అయితే ప్రకటించాలి అని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా డిమాండ్ చేశారండి. ఈ సందర్భంగా సమావేశంలో ముఖ్యమైన వివరాలు. గుంటూరు వైద్య కళాశాల ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగిందండి. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి చాంద్ బాషా గారు మాట్లాడుతూ ప్రభుత్వానికి కొన్ని కీలక సూచనలు చేశారు. ఆ సూచనలు ఏంటో ఇప్పుడు చూద్దాము. మొదటి సూచన, బకాయిల చెల్లింపుల షెడ్యూల్ విడుదల చేయాలి అని అయితే కోరటం జరిగిందండి. ప్రభుత్వము తక్షణమే బకాయిలు ఏవైతే ఉన్నాయో డిఏ, పిఆర్సీ వీటి చెల్లింపుల కోసం స్పష్టమైన షెడ్యూల్ని విడుదల చేయాలి. అంటే బకాయిలు చెల్లిస్తామని చెప్పడం కాదు, డేట్ మనకు ఈ ఇయర్‌కి ఇంత పర్సెంట్ చెల్లిస్తాము, ఈ ఇయర్‌కి ఇంత పర్సెంట్, లేదంటే ఈ మంత్‌లో ఇంత పర్సెంట్ చెల్లిస్తాం అన్నట్టుగా ఒక స్పష్టమైన క్లియర్ షెడ్యూల్‌ను విడుదల చేయాలని, చెల్లింపులు ఒకేసారి కాకున్నా సరే దశల వారీగా అయినా సరే చెల్లింపులు చేయడం అవసరం అండి. మరొకటి, క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ కోసం అడగడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ప్రభుత్వ నెట్వర్క్ హాస్పిటల్స్‌లలోనే నగదు రహిత అంటే క్యాష్‌లెస్ వైద్య సేవల పొందేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని అయితే కోరారు. అంటే పూర్తి స్థాయిలో క్యాష్‌లెస్ ట్రీట్మెంట్లు జరగడం లేదని చెప్పేసి కోరడం జరిగింది. మరొకటి, కొత్త పిఆర్సీ అంటే మనకు తెలిసిందే 12th పిఆర్సీ అండి. కొత్త పిఆర్సీ అమలు ప్రక్రియను వేగవంతం చేయాలి. పిఆర్సీ పూర్తయ్యే వరకు మధ్యంతర భృతిని 30% తగ్గకుండా అందించాలి అని అయితే కోరడం జరిగిందండి. ఐఆర్ 30% అయినా ఇవ్వాలి అని చెప్పేసి కోరడం జరిగింది. ఈ 12వ పిఆర్సీకి ఇంకా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో అమలుకు. ఇక బకాయిల మొత్తం అండి. ఇప్పటివరకు బకాయిల మొత్తం ఎంత అనేది చూద్దాము. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు బకాయిల మొత్తం సుమారుగా 22-25 వేల కోట్ల వరకు అయితే ఉండే అవకాశం ఉంది. ఈ బకాయిలను సాధ్యమైనంత త్వరగా చెల్లించడంపై ఒత్తిడి పెరుగుతోందన్నమాట ప్రభుత్వం పైన. ఇక సమావేశంలో పాల్గొన్న ముఖ్యులు వీరే అండి. సమావేశంలో పాల్గొన్నటువంటి ఇతర ముఖ్యులు, ప్రముఖులు: ఈ కేశవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల సంక్షేమ సంఘానికి జిల్లా అధ్యక్షుడు; సిహెచ్ ముత్తయ్య అండి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి; హనుమంతరావు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ; రామారావు, గలీబ్ దత్తాలు ఉపాధ్యక్షులుగా అయితే ఉండి పాల్గొనడం జరిగింది. ప్రజలకు పిలుపు: ప్రభుత్వం ఈ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఉద్యోగ పెన్షనర్లు తమ బాధనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూడొచ్చు ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు అంటే విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు వెంటనే చెల్లించాలి అని చెప్పేసి చాంద్ బాషా గారు కోరటం జరిగింది. గుంటూరు జిల్లా కార్యాలయంలో ఆదివారం అయితే పాల్గొనడం జరిగింది. కార్యవర్గ సమావేశం జరిగింది. అందులో భాగంగా చాంద్ బాషా గారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే బకాయిలను విడుదల చేసేందుకు షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు. అలాగే విశ్రాంత ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు నెట్వర్కింగ్ హాస్పిటల్స్లో నగదు రహిత చికిత్స. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల సంఘం జిల్లా అధ్యక్షులు ఈ ఉన్నటువంటి 20-25 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని అయితే కోరటం జరిగిందండి. పెండింగ్ బకాయిలు ఏ విధంగా ఉన్నాయని చూద్దాము.
సో, ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇటీవల రిటైర్ అయిన కొంతమంది ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ అమౌంట్ అయితే వారి అకౌంట్‌లలో జమ అయిందండి. అలాగే ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్ పెట్టిన వాళ్ళకి అమౌంట్ కూడా జమ అవుతున్నాయి. ఇక పెండింగ్ బిల్లులకు సంబంధించి ఈహెచ్ఎస్ వారికి మెయిల్ పంపడం జరిగింది. సో, ఈ విధంగా మెయిల్ పంపితే మనకు డీడీఓ లాగిన్‌లో ఓటీపీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుందండి. సో, అదేవిధంగా ఏపీజీఎల్ఐ యాన్యువల్ స్లిప్స్ 2024, 25 ఫైనాన్షియల్ ఇయర్ నందు 4 నెలల అమౌంట్ వారి యొక్క అకౌంట్స్‌లో జమ చేయడం జరిగింది. సో, ఈ 4 నెలలు ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలు. సో, అలాగే పీఎఫ్ అమౌంటు. సో, పీఎఫ్ అన్ని జిల్లాల పీఎఫ్ ఆన్‌లైన్ వ్యవస్థ పూర్తి స్థాయిలో పూర్తి అవుతుందని ఇప్పటికే ఉన్నటువంటి సమాచారము. ప్రస్తుతం 2020, 21 వరకు అందుబాటులో ఉన్నవి. సో, ఈ యొక్క మనము డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. 2021, 21కి సంబంధించి యాన్యువల్ స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తొందరలోనే మిగిలిన వాటికి కూడా అందుబాటులో ఉంచుతామనైతే తెలియజేశారు. గతంలో 2 డీఏలు ఇచ్చి ఉన్నారండి. సో, జీవో నంబర్ 28 ప్రకారంగా మనకు డీఏ అనేది ఒక 3.64% పెంపు జరిగింది. దీనికి సంబంధించి బకాయిలు ఎరియర్స్‌ను ఆగస్టు 2024, నవంబర్ 2024, ఫిబ్రవరి 2025న 3 సమాన విడతల్లో అయితే చెల్లిస్తా అని చెప్పారు. ఇంకా జీవోలో అయితే ఈ మేరకు చెల్లించాలని చెప్పేసి ఉంది కానీ ఇంకా ఇంతవరకు చెల్లించలేదు. అలాగే జీవో నంబర్ 30 ప్రకారంగా కూడా ఇక్కడ కూడా అరియర్స్‌కి సంబంధించి సెప్టెంబరు, డిసెంబరు, మార్చి ఈ 3 నెలల్లో సమాన వాయిదాలైతే చెల్లింపులు జరగాల్సి ఉండగా ఇంతవరకు అయితే జరగలేదు. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి గుడ్ న్యూస్ అండి. మెడికల్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్ అనేది 31 మార్చి 2025 వరకు ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది. అకౌంట్స్ శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తాజా అప్డేట్ అండి. అకౌంట్స్ శాఖ సిపిఎస్ పాక్షిక ఉపసంహరణ నిమిత్తం వ్యక్తిగత లాగిన్ నందు ఇచ్చిన ఆప్షన్ ద్వారా ఉపసంహరణ అంటే విత్‌డ్రా రిక్వెస్ట్ ఎవరైనా రైజ్ చేస్తే దాన్ని ఎస్‌టిఓ స్థాయిలో ఆథరైజ్ చేయడం కుదరదని వివరణ ఇచ్చారండి డీటీఏ ఏపీ. సో, ఆల్ టీఓస్ are instructed to not allow request of partial withdrawal initiated by the subscriber through this facility and reject them if any pending at your logins. This office could not receive any official communication on this issue for giving suitable orders. Therefore, all TOs shall follow the existing process which is in force. That is, physical made application for any clarification in this matter. Contact this office DTA అని అయితే ఇవ్వడం జరిగింది. సో, సిపిఎస్ అమౌంట్ అయితే క్రెడిట్ అయిందని మార్చ్ 2024 అండ్ ఏప్రిల్ 2024 కుకింగ్ బిల్ కాస్ట్ 1-8 క్లాస్ బిల్స్ అయితే క్రెడిటెడ్. ఇక ప్రిజర్వింగ్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్ ఈఎల్స్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ అవైలింగ్ సమ్మర్ వెకేషన్ అని చెప్పేసి ప్రొసీడింగ్స్ ఆఫ్ ద కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వేసవి సెలవులలో డ్యూటీ, ట్రైనింగ్ తదితర పనులకి హాజరైనప్పుడు ఎర్న్డ్ లీవ్స్ ప్రిజర్వేషన్ గురించి ప్రతిసారి క్లారిఫికేషన్ ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని గతంలో శాశ్వత ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ. పెన్షనర్ల డీఆర్ అరియర్లను పరిశీలించినట్లయితే 2019 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకు గల 30 నెలల అరియర్స్ బిల్లులు గతంలో బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉండేవి. అవి కాస్త ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోకైతే చూపిస్తున్నాయన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఏపీజీఎల్ఐ అప్డేట్ అండి. నిధి సైట్ నందు ఏపీజీఎల్ఐ నెలవారీ ప్రీమియం వివరాలు జూలై 2024 వరకు అప్డేట్ చేయబడినవి. ఇంతకుముందు ప్రీమియం పెంచి బాండ్స్ లేకుండా ఉన్న వారందరికీ పెంచిన మొత్తాన్ని బాండ్స్ కూడా వస్తున్నాయి. ఒకసారి చెక్ చేసుకోగలరు. సో, ఇది అండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా సమాచారము. సో, తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం మన ఛానెల్ అయితే ఫాలో అవుతుండండి. వీడియోని లైక్ చేసి మిత్రులతో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.